ద ఛానల్ టీఎస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకున్నా. మీ ముందుకైతే మరో కొత్త వీడియోతో అయితే వచ్చిన అనమాట. ఇప్పుడు నేను ప్రజెంట్గా అయితే హాలియా దాటేసిన జర్నీ అయితే బళ్ళారికి అనమాట. ఇది విజయనగరం దగ్గర నుంచి అయితే లోడ్ అయింది స్టీల్ రాయి. బళ్ళారి హౌస్పేట్ బళ్ళారి బిఎంఎం ఉంది కదా, గోళీల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీకి అయితే మనదైతే అన్లోడింగ్ స్టీల్ రాయి. నేనైతే కలకత్తా నుంచి అయితే కాకినాడ రైస్ లోడింగ్ అయితే వేసుకొచ్చిన. రైస్ అన్లోడ్ చేసి ఆంచి రాయగడ కర్ర వేసుకుపోయి కర్ర అన్లోడ్ చేసి మళ్ళీ పార్వతీపురం బొబ్బిలు ఉంది కదా విజయనగరం దగ్గర, ఆడికెళ్ళి అయితే స్టీల్ రాయి లోడ్ అయితే అయింది. స్టీల్ రాయి లోడ్ చేసుకొని వచ్చేసి హాలియాల బండి పెట్టేసిన. బండి పెట్టి సాగర్ పోయి 1 డే ఉన్న తర్వాత అయితే ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడే బయలుదేరిన. ఇందాకనా గట్టి కొట్టింది. మన ఎమ్మట అయితే ఇంకో బండి అయితే లోడ్ అయిందంట పరిశ్రమ అది. ఇక అన్న అయితే మొదలు వెళ్ళిపోయాడు. చారగొండ రెడ్డమ్మ హోటల్ దగ్గర అయ్యాడు. నేనైతే ఇప్పుడే బయలుదేరినా. ఇక స్నానం మీద ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇక రేపటికైతే అన్లోడింగ్ అయితే ఎండ అయితే ఇప్పుడిప్పుడే మొదలవుతుంది అనమాట. ఎండ మొత్తం ఎదురుగడ్డే, జడ్చర్లా పోయిన దానికి ఎదురుగడ్డే ఉంటుంది. మన ఇడికెళ్ళి చక్కగా మల్లెపల్లి నుంచి లెఫ్ట్ కొట్టేసి సీదా దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్ నగర్, దాని తర్వాత రాయచూరు ఇతర నుంచి బైపాస్ నుంచి రైట్ కొట్టేసి అట్లా గంగావతి, సింధనూరు, అట్లా హౌస్పేట వెళ్ళిపోతాం అనమాట. చెనారులో అయిపోయింది అటు వెళ్ళగా మనం. రాయచూరు తర్వాత గుల్బర్గా, యాదగిరి ఈ ఏరియాలకే బాగా ఈ మధ్య పోయినాం అనమాట. అటు హౌస్పేట సైడ్ పోక మినిమం 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. ఇక ఈ రోడ్డు మొత్తం ఎదురుగడ్డే ఉంటుంది. ఇంకొక గంట అయితే ఎండ సుక్కలు చూపిస్తుంది. ఇక ఇప్పుడే నార్మల్గా స్టార్ట్ అయింది ఎండ. వచ్చేసి బొబ్బిలి నుండి హౌస్పేట్ బళ్ళారికి కిరాయి ఎంత అంటే 23,50, 31 టన్ను అయితే వేసుకున్నా. మన ఫుల్ కిరాయి అయితే 72,500 అయిందన్నమాట. అలా అన్లోడ్ చేసి అట్టించి కలకత్తా రైస్ లోడింగ్ ఉంటే రైస్ వేసుకుందాం, లేకుంటేనేమో కాటన్ పేరు ఉంటే కాటన్ పేరు వేసుకుందాం. ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి టైం అయితే వేస్ట్ చేయకుండా దన్న అయితే ట్రిప్పులు కొడదాం అనమాట. ఇక ఎండాకాలం ఎట్లా ఇక డే జర్నీలు అయితే ఉంటాయి అనమాట. ఓన్లీ నైట్ జర్నీలే. నైట్ మొత్తం నాన్ స్టాప్ బండి కొట్టాలి, డే మొత్తం రెస్ట్ తీసుకోవాలి. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. ఇక్కడ చారగొండ దాటినాకైతే ఇక్కడ హోటల్ ఉంటుంది కదా, ఈ హోటల్ దగ్గర 2 బండ్లు అయితే పెట్టేసినాం. అన్న ఇక్కడ వచ్చి ఆగిండు. నిమ్మలంగా మధ్యాహ్నం ఇంకొక గంట ఆగి అన్నం తినేసి 3:30కు కేర్ పెడితే వెళ్ళిపోతాయి. ఇక మొత్తం ఎదురుగడ్డే ఉంటుంది అనమాట. ఘోరంగా కుడుతుంది ఎండ. ఆంచీడికి వచ్చే వరకు టైర్ మస్తు గరం అయిపోయినాయి. హోటల్ వచ్చేసి ఇది అనమాట. ఫుడ్ బాగుంటుంది, ఇంట్లో ఫుడ్ ఉన్నట్టే ఉంటుంది. ఇక 2 బండ్లు అయితే ఇక్కడ పార్క్ చేసినాం. టైం వచ్చేసి అయితే సాయంత్రం 6 అవుతుంది అనమాట. మనం ఆడ దాబకాడ ఆగినాం కదా, దాబకా నుంచి 3:30కి అయితే వెళ్ళినాం. 3:30కి వెళ్ళిన తర్వాత ఒక 5 కిలోమీటర్లు వచ్చినాక అయితే మన ఎమ్మటి ఉంది కదా అన్న బండి, దాని అక్కడ డౌన్లో అయితే బండి అయిపోయింది. వాటర్ పోసుకొని అయితే 7 దాకా అయితే తీసుకొని వచ్చినాం. ఇక అటు ఇటు చేసి ఇప్పేసిన నేనే. ఇది అన్నమాట. ఇక ఇళ్ళకెళ్ళి అయితే వాటర్ అయితే కొట్టి లీక్ అవుతున్నాయి, నీళ్ళు అయితే ఆగట్లేదు అనమాట. ఇక ఇప్పేసినాం. అన్నను అయితే పంపించిన. మన జడ్చర్ల నుంచి అయితే శ్రీకాంత్ అన్న ఉందన్నమాట. ఆ శ్రీకాంత్ అన్నకి చెప్పి బస్కి ఏమంటే ఆయన బస్కి వేసిండు. కల్వకుర్తి వస్తుంది, కల్వకుర్తి నుంచి తీసుకొస్తానికి అయితే పోయిండు అనమాట. 3,400 రూపాయలు ఛార్జ్ చేసి దీనికి. ఎందుకు పోయిందంటే మొత్తం చూడండి, మొత్తం జామ్ అయిపోయింది. అసలు బిల్కుల్ స్పేస్ లేకుండా అయిపోయింది. చూడండి ఇంత జామ్ అయింది. అనుకో తోలుతున్న లారీ మనోడు. ఇక చూడండి కిందికి వెళ్ళి ఎట్లా జామ్ అయిందో. ఇంకా కిందికి వెళ్ళి అయితే ఏం అవ్వట్లేదు. ఇంత ఉంటాయి ఏడబోతుంది బండి. ఎర్ర టెండలా మళ్ళీ నిమ్మలంగా పోదామంటే వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. ఎర్ర టెండలా ఆడ డౌన్ అయిపోయింది. ఇంకొక ½ అవర్ గంట పడుతుంది. తీసుకొచ్చి ఫిట్ చేసి వెళ్ళే వరకు 2 గంటలు పడుతుంది. దబ్దబ అయితే వెళ్ళిపోతాం. 8 అయితే అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడనే డైరెక్ట్ ఎక్కువచ్చినాం ఆటో. ఎవడు ఆపుతానన్నా, ఎవడు ఆపడు. ఎడది యాంచి తెప్పించినామన్నా. ఇది జడ్చర్ల ఇదే కంపెనీ చూడు. అది ఇరిగితే ఏమవుతుంది కానీ దెబ్బ ఫిట్ చేద్దాం. సేమ్ ఇదే కొత్తది అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది అన్నమాట. చూడండి
ఈడొక బోల్ట్ వచ్చింది, ఈడొకటి 4 బోల్ట్ వస్తుంది, ఒక 3 పైపులు వస్తాయి అన్నమాట. కిందికి వెళ్ళి పడుతుంది కదా అక్కడ లైట్గా, అదొక పైపు, 3 పైపులు వస్తాయి. ఇప్పుడు వాటర్ పోస్తే సరిపోతుంది. కూలెంట్ కానీ తెచ్చినాం, 1 లీటర్ కూలెంట్ తెచ్చినాం. ఇంకా అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది, తీసుకొస్తానికైతే పోయిండు. అయిపోయింది పని. అయితే ఈ చిన్న పనులు చేసుకుంటే మనం మెకానికల్ అవసరం ఉండదు. ఇటువంటి చిన్న వర్కులు కానీ తెలిసి ఉండాలి బండి గురించి. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎక్కేసినాం. మెషిన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. కొత్తగా వేసిన నీళ్ళు లీకేజ్ అయితే మళ్ళీ టైట్ చేసినాం. ఇక నీళ్ళు లీకేజ్ అయితే ఏం లేదు. ఇక అన్నీ చదువుకొని ఇక జంపు, ఇక మళ్ళీ ఆగేది లేదు. ఇక హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్లేంట్గా అయితే కర్ణాటకలో ఉన్నానమాట. అన్లోడింగ్ పాయింట్ అయితే రీచ్ కాలేదు. నిన్న అన్నబండి ఇది చూసిరు కదా, ప్రాబ్లం తర్వాత మళ్ళీ చేసుకొని వెళ్ళే వరకు అయితే నైట్ 8-9 అయిపోయింది, 9:30 అయిపోయింది. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినాక వాటర్ అనేది మొత్తం మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇక అట్లా అని చెప్పేసి అన్న బ్రేక్ అయిపోయింది. చాలా టైం పట్టింది, అక్కడనే టైం మొత్తం వేస్ట్ అయింది. రాయచూరు బార్డర్ వచ్చే వరకల్లా అయితే, కర్ణాటక బార్డర్ వచ్చే వరకల్లా అయితే 12 అయిపోయింది. నాకు ఇక నిద్ర వస్తుందని చెప్పి 1 గంట పడుకుందని చెప్పి అక్కడనే బండి అయితే బాగా చేసిన. ఇక లేట్ చూసే వరకల్లా అయితే మార్నింగ్ అయితే 6 అయిపోయింది. ఇక అప్పటి నుంచి లేచి ఇప్పటి వరకు ఎక్కడ ఆపకుండా కంటిన్యూ కొడుతూనే ఉన్నా. ఎండ అయితే బిర్ర అయిపోయింది చూడండి. ఇప్పుడే టోల్ గేట్ అనమాట, జడ్చర్ల టోల్ గేట్ దాటాక అయితే ఫస్ట్ టోల్ గేటు ఇదే. ఎండాకాలం బండి దూర అంటే తోలడం అసలు చూడండి ఎంత ఘోరంగా కొడుతుంది ఎండ. చాయ్ హోటల్ ఉంది, చాయ్ తాగేసి అయితే బయలుదేరదాం. రైలుగానే చూసుకుందాం ఒకసారి. మొత్తం రోడ్డు వరకే జరుగుతుంది. రోడ్ల రాయచూడు దాటిన కాంచి అయితే కొద్ది దూరమే రోడ్డు బాగుంది. ఆ తర్వాత మొత్తం రోడ్డు వరకు ఇక ఈ రోడ్లోకి వచ్చినాక అయితే మొత్తం స్పీడ్ బ్రేకర్లే ఉన్నాయి. ఆ బండి కోసం ఆగడం వల్ల అయితే మొత్తం టైం మొత్తం వేస్ట్ అయిందనమాట. ఒకటి పాటికి మంచిగా అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయి మంచిగా అన్లోడ్ కానీ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక ఏం అన్లోడ్ అయితే ఏమో మరి, ఇవాళ కూడా రోజు వేస్ట్ అయినట్టే. చూద్దాం ఏ టైం అయితే. ఎండాకాలం స్టార్టింగే ఇట్లా కొడుతుందంటే ముందల పరిస్థితులు ఎట్లున్నాయో ఏమో తలుసుకుంటూనే భయం అవుతుంది. 11 అవుతుంది, ఇప్పుడే ఇంతగానో కొడుతుంది ఎండ. రోజు టైర్లు గరం అయిపోయినాయి. ఇంకొక 40-45 కిలోమీటర్లు ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్. ఎట్టి పరిస్థితులు ఇలా బండి అయితే అన్లోడ్ చేయాలి. మొత్తం అవతారమే చేంజ్ అయిపోయింది. నిన్న టైం ఫ్రెష్గా బయలుదేరిందా. ఇప్పుడు అయితే మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఎండ అయితే గట్టిగా కొడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హాస్పిటల్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడికి వెళ్ళి అయితే అన్లోడింగ్ పాయింట్ ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఎదురుగడ్డలు, ఎండ ఘోరంగా ఉంది. లొకేషన్ చూడండి ఎట్లా ఉందో. పెద్ద ఫ్యాన్లు కరెంటు తయారైతుంది దీంట్లో నుంచి. లారీ మీద తీసుకుపోతారు పొడుగు ట్రాలీ మీద, దాని మీద చాలా పెద్దగా పడుతుంది ఒక్క రెక్క. ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ కర్ణాటకలో ఎక్కువ అయ్యా పడతాయి మనకి. దానికి ట్రాన్స్ఫారాలు ఉంటాయి, మధ్య ట్రాన్స్ఫారాలు ఉంటే పవర్ వస్తుంది అనమాట, కరెంట్ చాలా పెద్దగా ఉంటుంది. అది ముందర ఒకటి అండర్ పాస్ కానీ వస్తుంది. పెద్ద హైట్ ఫ్లైఓవర్లు ఉన్నాయి మొత్తం. అయితే మనకు ఒక టోల్గేట్ కలిగింది అనమాట. 2 టోల్గేట్ కలిగింది. ఒక టోల్గేట్ దగ్గర అయితే చికెన్ కూరగాయలు అంటే అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ తీసుకున్నాం. మరి అక్కడ ఉండే ఉండవు అంటున్నాం కదా. పెరుగు ప్యాకెట్ కూడా తీసుకున్నాం. అక్కడికి పోయి ఎంట్రీ చేయించి టైం తీసుకొని వండుకుంటూ అయిపోతుంది. ఇప్పుడు దొరికి అయితే ఏం లేదు. ఎట్టి పరిస్థితులు ఇవాళైతే అన్లోడ్ చేయాలి. అన్లోడ్ అయితేనే మనం ఇంత ఎర్ర వచ్చింది ఫాయిదా అవుతుంది. ఎంతకైతే బండి ఉరకట్లేదు. మొత్తం స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్, డేలా బయటకు లోడ్ కాబట్టి టైర్లు అయితే ఇట్లా అడ్డగా పోతున్నాయి. అన్నం పెడితే అన్నం ఉడుతుంది, టైర్ల మీద పెడితే అంత హీట్ ఉన్నాయి. సెగలు వస్తున్నాయి టైర్లు. ఇంకొక 10
మన అన్లోడింగ్ పాయింట్కి అయితే దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి దగ్గరనే చూడండి, కొండ కింద నుంచి అయితే సొరంగ మార్గం అయితే తూమి వేసి ఎట్లుందో చూడండి. మస్తు అనిపిస్తుంది. ఇళ్ళకెళ్ళి అయితే బండి పోతుంటే ఆరన్ కోత అయితే రీసౌండ్ వస్తుంది అనమాట. ఇది దాటినాక చూడండి లొకేషన్ కూడా బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెగ్యులర్ వీడియోలు అయితే వస్తుంటాయి. కర్ణాటకలో అయితే ఆర్టీఓలు పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గంగావతి దగ్గర పోలీసు వాళ్ళు ఆపారు, ఒక స్లిప్లు ఆదిచ్చారు. 300 తీసుకుంటారు, 200 స్లిప్ ఇచ్చాడు, 100 రూపాయలు జీవన పెట్టుకోడు. మళ్ళీ ఇక్కడ టూవేట్ ఉంది, ఆ టూవేట్ దగ్గర ఒక ఆర్టీఓ ఉండు, తర్వాత ఈ అండర్ పాస్ ఇతను ఒక ఆర్టీఓ ఉండు. ఇష్టమే ఇష్టం. కానీ కలకత్తా లెక్క అయితే ఇబ్బంది పెట్టరు. చూడండి బ్యూటిఫుల్ లొకేషన్. మన కంపెనీ వచ్చేసి అక్కడ అవ్వబడుతుంది, అక్కడికి వెళ్ళాలి. ఇలాగా చూసారు కదా ఫ్యాన్ రెక్క ఇది. బండి అయితే నిన్న మధ్యాహ్నం వస్తే అన్లోడ్ అయితే కాలేదన్నమాట. ఇప్పుడైతే అన్లోడ్ అయితే అవుతుంది. నైట్ అయితే వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ అయితే బండి అయితే లోపల తీసుకొని ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు అనమాట. ఈ కంపెనీ అయితే చాలా పెద్దగా ఉంది. స్టోర్ పోతానికైతే మినిమం నాకు 2 గంటలు అయితే పట్టింది స్టోర్ తోలాడడానికి. ఇంకా చూడండి, ఇల్లు అయితే వీడియో తీసుకోడానికైతే పర్మిషన్ లేదనమాట. ఇప్పుడు అన్న ఉండగా అన్నకు తెలుగు వస్తుంది, చాలా మంచోడు అనమాట. వీడియో అయితే తీసుకొని చెప్పిండు. ఇక అన్లోడ్ చేసుకొని అయితే బయటికి పోదాం. మనకైతే అన్లోడింగ్ ఛార్జెస్ అయితే 350 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు మనకి. 350 ఇచ్చేసి రిసీట్ స్టాంప్ వేసుకొని సీదా అన్లోడింగ్కి అయితే కాంటా పెట్టుకొని అయితే బయలుదేరాలి. మనకైతే 190 కిలోలు అయితే షాడీ అయితే చూపిస్తుంది లోడ్ కాంటా మీద. ఎంటీ కాంటా చూసుకొని దాని తర్వాత చూద్దాం. అన్లోడ్ అయితే కంప్లీట్గా చేసేసుకొని బయటకు వచ్చిన 30 కిలోలు అయితే షార్టేజ్ వచ్చిందనమాట. 30 కిలోలు షార్టేజ్ అయితే రాసిచ్చిండు. ట్రాన్స్పోర్ట్ అతనికి ఫోన్ చేసి ఏం కాదు పర్లేదని చెప్పిండు. ఇక బయటకు వచ్చేసి పార్కింగ్లో పెట్టుకుని లోడింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అయితే వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.